అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన భాగవతంలో ఇప్పుడు 4 స్కందాన్ని పూర్తి చేసుకుని 5 స్కందంలోకి వస్తూ ఉన్నాము. అయితే 4 స్కందంలో చివరన ఏం జరిగిందంటే, మన శుకుల వారు ఈ మొత్తము ఉపదేశాన్ని 4 స్కందంలో ఉపదేశాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. చేస్తూ ఆయన ఉత్తానపాదుడి విషయము పూర్తి చేశాను గదా! ఇంకా ప్రియవ్రతుడి గురించి చెప్తాను పట్టు అంటూ చెప్పడం మొదలుబెట్టాడు. అంతకన్నా ముందు మైత్రేయుల వారు మన విదురుల వారికి కూడా ఉపదేశాన్ని పూర్తి చేశారు. ఈయనేం చెప్పారు? ఇదిగో ఈ విధంగా స్వయంభువ ముని ప్రచేతసుల గురించి వాళ్ళ సంవాదమంతా నేను నీకు వినిపించాను గదా! అదంతా విని ప్రచేతసులు ఎట్లా బ్రహ్మలోకాన్ని ఆత్మస్థితిని చేరారో అదంతా నీకు అర్థమైంది గదా! ఇంకింతే విషయం అని ఆయన గూడా పూర్తి చేశారు. ఇందులో చాలా అందమైన మాట ఉన్నది. దాన్ని తప్పనిసరిగా హైలైట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో "ఓ రాజన్ రాజా! ఇదిగో ఈ విధంగా ప్రచేతసుల యొక్క భగవత్ కథ కాక వేరే భగవత్ కథలన్నీ కూడా నీకు చెప్పాను నేను. మన ప్రచేతసులు గూడా ఈ విధంగా రకరకాల కథలన్నీ విన్నారు. వాటిని ఎవరు వినిపించారు? మన ముని నారద మహర్షి వినిపించారు ప్రచేతసులకు. నారద మహర్షి ఎవరు అని స్వయంభువుడు అని రాశారు. స్వయంభువుడు అనగానే మనకు వెంటనే స్వయంభువ మనువు గుర్తుకొస్తాడు. స్వయంభువుడు అనగానే స్వయంభువ మనువు మనకు ఆటోమేటిక్. ఎందుకు ఆయన స్వయంభువుడు అంటే, స్వయంభువుడెవరున్నాడో స్వయంగా జన్మించిన వాడు మన బ్రహ్మదేవుడు. ఆయన స్వయంభువు. ఆ స్వయంభువు అయిన బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు కాబట్టి మనువు స్వయంభువ మనువయ్యాడు. అందుకని మనకు ఆ విషయం తెలుసు. స్వయంభువ మనువు కొడుకు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన సంతతి నుంచే ప్రచేతసుల వాళ్ళ మన ప్రాచీన బర్హి, అంతకన్నా ముందున్న అంగుడు, అంతకన్నా ముందున్న పృథువు, అంతకన్నా ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరూ గూడా స్వయంభువ మనువు నుంచొచ్చారు. అయితే ఒక స్వయంభువ మనువు మాత్రమే స్వయంభువుడు గాదు. మన నారదుడు కూడా స్వయంభువుడే. ఎందుకు? స్వయంభువు అయిన బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు కాబట్టి ఈయన కూడా మన మనువులాగానే మన నారదుడు కూడా స్వయంభువు నుంచే వచ్చాడు కాబట్టే ఈయన పేరు కూడా స్వయంభువుడే. అయితే చాలా పాపులర్‌గా ఒకటుంటుంది ప్రపంచంలో. ప్రసిద్ధమైన రూఢ్యార్థం. దాన్నే పట్టుకుంటుంది మనసు టెక్నికలీ. పార్థుడెవరు అనగానే అర్జునుడు అని చెప్తారు తడుముకోకుండా. కానీ పాపము ధర్మరాజు గూడా పార్థుడే. భీముడు గూడా పార్థుడే. టెక్నికలీ వాళ్ళు ముగ్గురు వృధాదేవికి అంటే మన కుంతీదేవికి పుట్టినందుకు, వృధాకు పుట్టినందుకు పార్థులు, కుంతికి పుట్టినందుకు కౌంతేయులు. అంతవరకే కాకుండా ఇందాకనుకున్నట్టు టెక్నికలీ మన నకుల సహదేవులు కూడా కౌంతేయులు, పార్థులు. ఎందుకంటే ఆమె పెంచుకున్నది కన్న కొడుకుల్లాగా. అయినా గూడా పార్థుడు అనగానే అర్జునుడు అని ఎట్లా జెప్తామో, అట్లా స్వయంభువుడు అనగానే వెంటనే మనువు అంటాము. కానీ ఇక్కడ స్వయంభువ ముని మన నారద మహర్షి స్వయంభువ మనువు యొక్క సంతానము గురించి, వాళ్ళ సంతానంతో ఆయన యొక్క సంవాదము వాటి గురించి మైత్రేయ మహర్షి నేను నీకు ఇవన్నీ చెప్పాను గదా! అది విషయము అని ఓక్షత్తః ఇదంతా తే నీకు అభిహితం చెప్పబడ్డది. ఏదైతే నన్ను నువ్వు పరిపృష్టవాన్ పరిపరి విధాలుగా ప్రశ్నలు వేశావో, ఆ మొత్తం ప్రచేతసుల నారదుల యొక్క సంవాదమంతా, హరికీర్తనమంతా నీకు చెప్పబడ్డది అని ఆయన పూర్తి చేశారు ఆయన కథ. ఇంకా ఈ విధంగా విన్నాక మన మైత్రేయ మహర్షి దగ్గర విదురుల వారు సెలవు పుచ్చుకుని ఆయనింకా "అర్థమైందండి గురువుగారు" అన్నారు. ఇంతా విని "అర్థమైందండి గురువుగారు" అని ఆయన గజసాహ్వయానికి హాస్తినపురానికి స్వానాం తన వాళ్ళను చూడడం కోసం వెళ్ళిపోయాడు అని చెప్పగానే మనకొక ప్రశ్న వచ్చింది.
ఇంతా విని మళ్ళీ నా వాళ్ళు అన్న మమకారం మోహమేమి? ఇంతా విన్నాడు మళ్ళీ నా ఇల్లు, నా పిల్లి కూన అని బయలుదేరి వెళ్ళాడే ఎందుకు? అని మనకొక అనుమానమొచ్చింది. ఇదొక్కటే గాదు. ఇంకొకటి గూడా ఉన్నది. మన శుకుల వారు పరీక్షిత్‌కి చెప్తూ, "ఇదయ్యా విషయము పరీక్షిత్, మన మానవుడున్నాడు గదా! మనువు యొక్క కొడుకు ఉత్తానపాదుడు. మనువు యొక్క కొడుకు ఉత్తానపాదుడు ఒక్కడే గాదు. మనువు యొక్క కొడుకు మన ప్రియవ్రతుడు కూడా పాపం. కాక మనువు యొక్క సంతానమే మనం గూడా. అందుకనే మానవులము. ఇంతకీ మానవుల యొక్క కథంతా చెప్పాను గదా నీకు. అందులో ముఖ్యంగా ఉత్తానపదుడి గురించి చెప్పాను. ఉత్తానపదుడి దగ్గర నుంచి ధ్రువుడు, ధ్రువుడి నుంచి ఇంకేంటో చాలామంది. ఇంకిప్పుడు ప్రియవ్రతుడి గురించి చెప్తాను విను. అప్పుడేం జరిగిందంటే ప్రియవ్రతుడు నారదుడి దగ్గర ఆత్మవిద్యను పొందాడు. ఆ తర్వాత మళ్ళీ భూమిని అనుభవించాడో, రాజయ్యాడు. రాజుగా రాజ్యభోగాలు అనుభవించాడు. ఆ తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పుత్రులకు విభాగం చేసి తర్వాత ఆయన ఐశ్వర్యాన్ని పొందాడంటే జ్ఞానైశ్వర్యాన్ని, ఆత్మ సామ్రాజ్యాన్ని పొంది ఉంటాడు. కానీ ముందైతే నారదుడి దగ్గర ఆత్మవిజ్ఞానాన్ని పొంది ఆయన మళ్ళీ రాజయ్యే అనుభవాలన్నీ పొందాడు అని చెప్పారు. ఏం జరుగుతున్నదిక్కడ? ఏం జరుగుతున్నది? ఇంతా విని మైత్రేయ మహర్షి దగ్గర ఇంతా విని మన విదురుడు మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళడం ఏంటి? మన నారదుడి దగ్గర ఇంతా విని మన ప్రియవ్రతుడు మళ్ళీ రాజ్యభోగాలు అనుభవించడమేమి? ఏంటో అర్థం గాకుండా ఉన్నది అని అనుకుంటూ వెళ్ళాం మనం పోయిన వారము. మన 4 స్కందాన్ని ఆ విధంగా ముగించారు మన వ్యాసుల వారు. ఆయనకేదో ఒక ప్రణాళిక ఉండే ఉంటుంది. మనకేదో నేర్పించడం కోసమే ఆయన దాన్ని ఆ విధంగా ఆపారక్కడ అని చెప్పుకుంటూ వెళ్ళాం కదా! అవును నిజమే. అందుకోసమే ఇప్పుడు ఆ ప్రశ్నకు ఇంతా విని మళ్ళీ ప్రపంచంలోకెళ్ళిపోయారెందుకు వీళ్ళు? అన్న ప్రశ్నకు జవాబులొస్తూ ఉన్నాయి. ఈ 5వ స్కందంలో చూస్తూ వెళ్దాం. మొదటి అధ్యాయం. రాజు మన శుకుల వారి దగ్గర ఈ ఉపదేశమంతా పొందుతూ ఉన్న మన పరీక్షిత్ మహారాజు శుకుల వారితో, గురువుగారితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. అదేంటండి గురువుగారు ఇంత విని అట్లా చేశాడు? విదురుడెందుకండి హస్తినాపురానికెళ్ళడము? ఆత్మస్థితిలో ఉండొచ్చు కదా ప్రశాంతంగా. ఈయనేంటండి మళ్ళీ ప్రియవ్రతుడు, ఏదో ఉత్తానపాదుడంటే సరే గాని, ప్రియవ్రతుడు కూడా నారదుడి దగ్గర ఏకంగా ఆత్మవిజ్ఞానాన్ని పొంది మళ్ళీ ప్రపంచంలోకెళ్ళిపోవడం ఏంటండి? అని అడుగుతూ ఉన్నాడు. ప్రియవ్రతః భాగవతః ఆత్మారామः కథం మునే గృహే అరమత యత్ మూలః కర్మబంధః పరాభవః. ఓ ముని, అయ్యయ్యో! ఏం జరుగుతున్నదండి ఇక్కడ గురుగారు? మన ప్రియవ్రతుడు పాపము భాగవతుడు గదండీ! ఆత్మారాముడు. అటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఏదో ప్రపంచంలో అరమత కథం ఎట్లానండి? ఎట్లా రమించాడు? ఆత్మారాముడైన వాడు గృహారాముడెట్లా అయ్యాడండి మధ్యలో? ఆత్మారాముడై ఉన్నవాడు గృహారాముడెట్లా అయ్యాడండి? ఈ గృహారాములైతేనే గదా అన్ని మొత్తం కర్మబంధాలన్నీ దాని వల్లే గదండీ! వాడు మన ప్రియవ్రతుడు పాపము ఆత్మారాముడిగా ఉన్నవాడు గృహారాముడయ్యాడు. ఏదైతే కర్మబంధం చేత పరాభవింపబడి, కర్మబంధానికి లొంగిపోయి, ఆ కారణంగా ఎందుకండి ఇట్లా జారిపోయాడో ఆత్మ నుంచి. నూనం ముక్త సంగానాం తాదృశానాం ద్విజర్షభ గృహేషు అభినివేశః అయం పుంసాం భవితుం అర్హతి. ఓ ద్విజర్షభ, గురువుగారు, నూనం నిజంగానండి ముక్త సంగులున్నారనుకో, అన్ని రకాల సాంగత్యాలను, సంఘాలను పూర్తిగా వదిలేశారనుకోండి. సర్వసంగ పరిత్యాగం చేశారు వాళ్ళు. సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసులు. అటువంటి తాదృశానం అటువంటి వాళ్ళెవరున్నారో, వాళ్ళు వెళ్ళారనుకోండి ఆ మనుషులు. వాళ్ళు వెళ్ళి గృహేషు అభినివేశః, ఇళ్ళల్లో వాళ్ళు స్థిరపడడం అన్నది
భవితుం జరగడం నార్హతి కుదరదు కదండీ! సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు మళ్ళీ గృహస్థాశ్రమాల్లోకి వెళ్ళడాలు, కర్మలన్నీ చెయ్యడాలు, ప్రపంచంలో తిరగడాలు, వాటిలో అభినివేశాలు పొందడాలు ఇటువంటివన్నీ ఉంటాయేంటండి? ఉండవు గదా! ఏం జరుగుతున్నదండి ఇక్కడ గురువుగారు? అక్కడ మన విదురుడికి ఉపదేశం చేసిన మైత్రేయ మహర్షి యొక్క తప్పా? ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడా? వీళ్ళకు సరిగ్గా దాన్ని పట్టుకోవడం రాలేదా? లేదా మన నారదుల వారు అంత ఉపదేశం చేస్తే, ఆయన ఉపదేశంలో లోపమా? లేదా అక్కడ ప్రియవ్రతుడు పట్టుకోలేకపోయాడా? గురువులో ఉన్నదా అండి? శిష్యుల్లో ఉన్నదా? అసల ఆత్మలోనే ఉందా ప్రాబ్లము? అంతా చేస్తే గూడా వీళ్ళు మళ్ళా ఇంత ప్రపంచంలోకెళ్ళిపోవడం ఏంటండి? మహతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోక పాదయోః ఛాయా నిర్వృత చిత్తానాం న కుటుంబే స్పృహా మతిః. ఓ విప్రర్షి గురువుగారు, మహతాం ఖలు మహాత్ములుంటారు పాపము. వాళ్ళు ఉత్తమ శ్లోక పాదయోః ఉత్తమ శ్లోకుడు స్థవనీయుడైన వాడి పాదాలను పట్టుకుని, ఆ ఛాయలో నిర్వృతము ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న చిత్తంతో ఉంటారు గదండీ! వాళ్ళ చిత్తమంతా వాసుదేవమయమై, వాళ్ళ చిత్తమంతా ఆనందంతో నిండి వాళ్ళు అటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు మహాత్ములు కూడా కుటుంబాల్లో స్పృహ అంటే కోరికలను, ఆశలను, మతులను, బుద్ధులను పెట్టుకుంటారటండి. నా కాదు గదూ! సంశయహాయం మహాన్ బ్రహ్మన్ దారా ఆగార సుత ఆదిషు సక్తస్య యత్ సిద్ధిః అభూత్ కృష్ణే చ మతిః అచ్యుత. బ్రహ్మన్ గురువుగారు, అయ్యం ఇదొకటండి నాకు మహాన్ సంశయః. ఇంత దూరం విన్నాను నేను. 4 స్కందాలు విన్నానండి. 4 స్కందాలు విన్నాను. ఇంతవరకు మీరు చెప్తూ వచ్చారు. నేను విన్నానండి. నేను ప్రశ్న వేశానా ఇటువంటివి? ఎంత మంచి మంచి కథలు చెప్పారు. వాడు విన్నాడు బాగుపడ్డాడు. విన్నాడు బాగుపడ్డాడు. విన్నాడు ఆత్మస్థితిని పొందాడు. ఇట్లాంటివి చెప్పారు. మన కర్దముల్లాంటివి. సరే నాకు గూడా అట్లాంటి అవకాశం ఉన్నది. నేను కూడా విని బాగుపడిపోతాను. అందుకనే వచ్చాను భాగవతం చదువుకోవడం కోసం అంటే, మీరేమో వాడు విన్నాడు మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోయాడని చెప్తే, నాకు భయం అనిపిస్తుంది కదండీ! అందుకని ఇంత అనుమానం పట్టుకుంది నాకిప్పుడు. నా పరిస్థితేమి? దారా, భార్యో, భర్తో, ఆగారము, ఇల్లు, ఏవో వస్తువులు, కార్లు, సుతలు, బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, ఆదిగా కలిగిన వాటన్నింట్లో సక్తమై ఉన్నాడంటే వాడు. ఎంతగా వాడికి ఆత్మజ్ఞానం కలిగినా సరే, వాడి పసి వయస్సులోనే వాడిని గురువులు పట్టుకొనొచ్చి రుద్ది, రుద్ది వాడిలో ఉన్న ప్రాపంచికమైన విషయాలన్నీ శుద్ధి చేసి, వాడికి ఆత్మబోధ చేసి వదిలిపెడితే, వాడు మళ్ళీ ఏదో కీ ఇచ్చి వదిలిపెట్టిన బొమ్మలాగా డైరెక్ట్‌గా ప్రపంచంలోకి వెళ్ళిపోయాడనుకోండి. వాటిలో మళ్ళీ సక్తము తగులుకున్నాడనుకోండి. అటువంటి వాడికి అచ్యుతా మతిః కృష్ణుడి పట్ల కృష్ణుడు అంటే మళ్ళీ పిలక పెట్టుకున్నవాడు, మురళి వాయిస్తున్నవాడు, లేదా పంచగట్టుకున్నవాడు, లేదా బొట్లు పెట్టుకున్నవాడని ఇట్లా ఆలోచన చేయడానికి వీల్లేదు ఇక్కడ. కృష్ణే అంటే కృష్ణుడు అంటే మనం చాలా అర్థాలు చెప్పుకుంటూ వచ్చాము. విష్ణు సహస్రంలో గూడా విస్తారంగా విచారణ చేశాము. కృష్ణము అంటే ఏదైతే కర్షణం చేస్తుందో, ఆకర్షిస్తుందో, ఏదైతే సంకర్షణం చేస్తుందో, ఏదైతే వికర్షణం చేస్తుందో, ఏదైతే కృషి, వ్యవసాయం చేస్తుందో అని చాలా అర్థాలున్నాయి. ఏ తత్వమైతే అన్నింటిని కలుపుతూ ఉంటుందో, విడదీస్తూ ఉంటుందో, సంకర్షణము అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి తీస్తూ ఉంటుంది. వికర్షణము అంటే వేరు చేస్తూ ఉంటుంది. ఆకర్షణం అంటే దగ్గరికి చేస్తూ ఉంటుంది. వ్యవసాయము అంటే కృషి చేస్తూ ఉంటుంది. శుద్ధి చేస్తూ ఉంటుంది. పెంచుతూ ఉంటుంది. వృద్ధి చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసే తత్వం ఏదున్నదో దాని పేరు కృష్ణము. అటువంటి కృష్ణమేదున్నదో ఆత్మతత్వము, దానిపైన చ్యుతము కాని మతి, బుద్ధి ఇంకా అక్కడే తగులుకొని ఉండాలి గదండీ! అటువంటి సిద్ధి ఎట్లా కలుగుతుందండి గురువుగారు? వీడు ఎంత ఆత్మవిద్యను గ్రహించినా సరే, మళ్ళీ వెంటనే బోయి గృహస్థాశ్రమంలో తగులుకున్నాడనుకోండి. భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, పిలికున అని తగులుకుంటే వాడికి అచ్యుతామతి
పరమాత్మ గురించిన జ్ఞానము జారిపోకుండా నిలబడి ఉండే బుద్ధి ఎట్లా సిద్ధిస్తుందండి? ఎట్లా అభూత్తు కలుగుతుంది? ఇది నాకు పెద్ద అనుమానం పట్టుకుందండి. మీరు 4వ స్కందం ఇట్లా ముగించారు. నాకు అనుమానం కలుగుతూ ఉన్నది. భయం పట్టుకుంటున్నది. దీనికి జవాబు చెప్తారా గురువుగారు? అని అడిగాడు. మన శుక్లవారు ఉపదేశం మొదలుపెడుతూ ఉన్నారు మనకు. మన 5వ స్కందంలో. బాఢం అవును నిజమే. ఉక్తం నువ్వు చెప్పింది నిజమే. చాలా మంచి ప్రశ్న వేశావు. చాలా మంచి ప్రశ్న వేశావు. చక్కగా అడిగావు. అడగవలసిన ప్రశ్న అడిగావు. నేను ఇక్కడ ఎట్లా ముగించాను పరీక్షిత్? కాబట్టి విదురుల వారు మన మైత్రేయ మహర్షి విదురుల వారికి ఉపదేశం పూర్తి చేశాడు. విదురుల వారు విన్నాడు. మళ్ళీ ఎళ్ళిపోయాడు హస్తినాపురానికి తన వాళ్ళ కోసం. ఏదో మన నారదుల వారు ఉపదేశం పూర్తి చేశాడు. వినగానే మన ప్రియవ్రతుడు సరేనన్నాడు. రాజ్యాధికారం పుచ్చుకున్నాడు. అని చెప్తే, ఓహో! అవునా అండి? మంచిది. అన్నావనుకో, ఇంకప్పుడు నీకేమి విషయం అర్థం గాలేదు. అసలు ప్రశ్నే రాకపోతే నీకు జవాబెట్లా వస్తుంది అనుకునేవాడిని. కానీ కాదు. మంచి ప్రశ్న వేశావు. బాఢం. బాఢముక్తం. చక్కగా అన్నావు. మంచి మాటన్నావు. చూద్దాం పట్టు దీనికి జవాబు. భగవతః ఉత్తమశ్లోకస్య శ్రీమత్ శరణారవింద మకరందరస ఆవేశితచేతసః భాగవతః పరమహంసదయిత కథాం కించిత్ అంతరాయ విహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వంతి. భగవంతుడున్నాడు. ఉత్తమ శ్లోకుడు. ఆయన యొక్క శ్రీమంతమైన చరణారవిందాలు, ఆయన ఆచరణలు, ఆయన క్రియలు, కర్మలు, చేష్టలేమున్నాయో వాటి యొక్క మకరంద రసాన్ని ఆస్వాదిస్తూ చేతస్సు మనస్సంతా అందులోనే ఆవేశము పూర్తిగా నిండిపోయి ఉంటే అటువంటి భాగవతులు ఉంటారు పరమహంసలు. వాళ్ళు పరమహంసలకు దయితమైన ప్రియమైన కథలను వింటూ ఉంటారు. ఎవరి హృదయాలైతే పూర్తిగా పరాత్మతత్వం గురించి నిండి ఉంటుందో, ఎవరైతే అవే కథలను ప్రియంగా వింటూ ఉంటారో, వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కించిత్ అంతరాయాలు కలుగుతూనే ఉంటాయి. ఎందుకు అని చూద్దాము. కారణం తెలుసుకుందాము. ఎంతటి పరమహంస పరివ్రాజకులైనా సరే, ఎంతటి సర్వసంగ పరిత్యాగులైనా సరే, ఎంతటి సన్యాసులైనా సరే, వాళ్లకు కూడా కించిదంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా విహతాం వాళ్ళ చేతస్సు చెదిరిపోతూ ఉంటే కూడా స్వాం శివతమాం పదవీం ఆత్మ అన్న మంగళకరమైన ఆ స్థితి ఏదున్నదో పదము, దాన్ని వాళ్ళు ప్రాయేణ ఏమాత్రం కూడా బహుశః ఏ విధంగా కూడా ఎన్ని విధాలుగా కూడా న హిన్వంతి వదిలిపెట్టరు. నిజమే. ఆత్మతత్వ విజ్ఞానం కలిగిన వాళ్ళు అయితే కానీ ఏ కారణానికైనా సరే కించిత్ అంతరాయం కలిగి ప్రాపంచికమైన కర్మల్లో ప్రవర్తించవలసి వస్తే కూడా వాళ్ళు వాళ్ళ ఆత్మస్థితిని వదిలిపెట్టరు. వదిలిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇది మొదటి విషయం గుర్తుబెట్టుకో. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు ఎందుకు జారిపోయాడు అని గాదు. జారిపోయిన వాడు ఎట్లా మళ్ళీ పైకెక్కాడు అని తెలుసుకో. తెలుస్తున్నదా? ఫోకస్ ఎక్కడుండాలో. ఇప్పుడు ఇక్కడికి చదువుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి రాకుండా వెళ్ళిపోవలసిన అవసరాలుంటాయి. ప్రాపంచికమైన పనులు అడ్డం పడి, తప్పించుకోలేక, చదువుకోవడానికి ఏదో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు వాళ్ళు రావడానికి కుదరకపోయినా, వెంటనే మళ్ళీ వస్తారు. వాళ్ళు ఎందుకు పోయారన్నది ముఖ్యం గాదు. ఏవో కర్మలు అడ్డం పడ్డాయి. ప్రపంచం పిలిచింది. ప్రారబ్ధం అడ్డం పడ్డది. కించిత్ అంతరాయం కలుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే, ఎటువంటి వాడికైనా సరే.
ఎంతటి వాడైనా సరే, వాడు మనసంతా ఈ ఆత్మతత్వ విజ్ఞానం గురించే ఆవేశించి ఉండి, దాని గురించే అదే పనిగా ఆలోచన, విచారణ, మననము చేస్తూ ఉండి, అందులోనే ఆనందాన్ని పొందుతూ, అవే దైతమైన కథలు, ప్రియమైన కథలని వాడు ఆశిస్తూ ఉండి కూడా, అదే ఆలోచనతో ఉండి కూడా, దాన్ని వదిలిపెట్టకుండా ఉంటూ కూడా, కానీ ప్రపంచ వాసనల వల్ల, ప్రాపంచికమైన కర్మల వల్ల, కించిత్ అంతరాయాలు అప్పుడప్పుడు కలిగితే కూడా, వాడు వాడి స్థితిని వదిలిపెట్టడు. దాని మీద ఫోకస్ చేయడు. వాడు ప్రపంచంలో కర్మలున్నాయని వెళ్ళిపోయిన వాడు ఇంక అటే పడిపోయి ఇటు మళ్ళీ తిరిగి రాలేదనుకో, వాళ్ళు శోచనీయులు. శోకింపబడవలసిన వాళ్ళు. అయితే ఎవరైతే అప్పుడప్పుడు కించిత్ అంతరాయాలతో వచ్చినా కూడా మళ్ళీ తిరిగొస్తారనుకో, వాళ్ళు తిరిగొచ్చారన్న దాని మీద ఫోకస్ చెయ్యి నువ్వు. వాళ్ళెందుకు పోయారండి అని ఆలోచన చెయ్యకు. మధ్య మధ్యలో ఏవో పండుగలు అడ్డమొచ్చాయి. చదువుకోవడానికి కుదరలేదు. మధ్య మధ్యలో ఏవో ఆరోగ్య సమస్యలొచ్చాయి. రావడానికి కుదరలేదు. మధ్య మధ్యలో ఏదో పెళ్ళిళ్ళు అట్లాంటివి అడ్డమొచ్చాయి. కాబట్టి చదువుకోవడానికి రాలేకపోయారు. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళెక్కడికో వెళ్తున్నారు వెకేషన్‌కి తప్పనిసరయింది. కుదరలేదు. అట్లాంటప్పుడు వెళ్తే వెళ్లారు. ఎందుకు వెళ్లారండి? అని క్వెషన్ చేయవలసిన పని లేదు. ఎంతటి వాళ్ళకైనా కించిత్ అంతరాయాలొస్తాయి అప్పుడప్పుడు. అయినా కూడా ఎవరైతే నిజంగా గూడా వాళ్ళ మనసంతా పరాత్మ విజ్ఞానం గురించే నిండి ఉన్నదో వాళ్ళ స్వస్థితి నుంచి మాత్రం ఏమాత్రం ఆ పదవి నుంచి జారరు. వాళ్ళక్కడే ఉంటారు. మళ్ళీ కర్మల్లోకి వెళ్ళవలసొచ్చిందంటే ఎందుకు వెళ్లారు గాదు. వెళ్తే వెళ్లారు. వెళ్ళినా కూడా ఆత్మస్థితి నుంచి వాళ్ళు మనసా జారకుండా ఉంటారు. నువ్వు దాని మీద ఫోకస్ చెయి. వెళ్తే వెళ్లారు. మళ్ళీ వాళ్ళు వెంటనే ఆ పని కాగానే వచ్చి ఇక్కడే కూర్చొని చదువుకుంటారు. దాని మీద ఫోకస్ చెయి. ఎందుకు వెళ్లారు గాదు. వచ్చారు. దాని గురించి చూడు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకుండా పోయారనుకో, ఇంక వాళ్ళ గురించి చెప్పుకోవడానికి గూడా లేదు. అప్పుడు ప్రశ్నించు నువ్వు. వాళ్ళు అంతగా ఆత్మ విజ్ఞానాన్ని ఉపదేశం పొంది గూడా అట్లా పడిపోయారెందుకండి మళ్ళీ తిరిగి రాకుండా అని అడిగావనుకో, దానికి జవాబేమి అంటే, ఉపదేశం పొందారు గాని దాన్ని గ్రహించలేరు. ఉపదేశం పొందారు గాని దాన్ని గ్రహించలేదు. వాళ్ళు పట్టుకోలేకపోయారు. ప్రపంచం పిలిచింది. దాని పట్టు చాలా బలంగా ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. అప్పుడు గురువులలో లోపం లేదు, ఉపదేశంలో లోపం లేదు, ఆత్మలో లోపం లేదు. వాళ్ళలో లోపమున్నది. వాళ్ళ ఆత్మ శుద్ధమై లేదు. అందుకు సిద్ధమై లేదు. పట్టుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు జారిపోయారు. కానీ ఇక్కడ మైత్రేయ మహర్షిలో లోపం లేదు. విదురుల వారిలో లోపం లేదు. ఆ చెప్పుకుంటూ ఉన్న ఆత్మతత్వంలో లోపం లేదు. అయితే అప్పుడప్పుడు కించిదంతరాయాలు కలిగితే కూడా వాళ్ళు లోపల మాత్రం జారకుండా ఆత్మస్థితిలోనే నిలబడి ఉంటారు. అది వాళ్ళకే తెలుస్తుంటుంది. బయట వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. తెలిసేందుకు అవకాశం లేదు. పూర్తిగా జారిపోయారు ఇంక మళ్ళీ పైకెక్కట్లేదంటే వాళ్ళ గురించి వేరుగా ఆలోచన చెయ్యాలి మనం. కానీ జారితే జారారు. మళ్ళీ పైకెక్కుతూనే ఉన్నారు. ఆరురుక్ష వదిలిపెట్టరు. ముముక్షుత్వం వదిలిపెట్టరు. జిజ్ఞాస వదిలిపెట్టరు. అటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళెందుకట్లా చేస్తారు అని దూరం నుంచి మనం కొంతవరకు విచారణ చేయొచ్చు. దగ్గరికి వెళ్లి అడగొచ్చు. కానీ మనకు స్వానుభవం అవుతేనే మనకు తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయము మన గురువుగారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇయర్హి వావా హ రాజన్ సహ రాజపుత్రః ప్రియవ్రతః నువ్వడిగింది ప్రియవ్రతుడు గదా! ఇక్కడ నేను జనరల్‌గా అందరి గురించి చెప్పాను. ఇప్పుడు జనరల్‌గా సరే. స్పెసిఫిక్‌గా నువ్వు ప్రియవ్రతుడి గురించి అడిగావు గాబట్టి దాని గురించే చూద్దాం. మన ప్రియవ్రతుడు పరమ భాగవతః నారదస్య చరణోపసేవయా అంజసా అవగత పరమార్థ సతత్వః బ్రహ్మసత్రేణ దీక్షిణ్యమాణः అవనితల పరిపాలనాయ ఆమ్నాత ప్రవర గుణగణైక అంతభాజనతయా స్వపిత్రా ఉపామంత్రితః భగవతి వాసుదేవే ఏవ అవ్యవధాన సమాధియోగేన సమావేశిత సకల కారక క్రియా కళాపః న ఏవ అభ్యనందత్ యద్యపి తత్
అప్రత్యామ్నాతవ్యం తత్ అధికరణే ఆత్మనః అన్యస్మాత్ అసత్తః అపి పరాభవం అన్వీక్షమాణః. ఎందుకట్లా ప్రియవ్రతుడు నారదుడి నుంచి ఆత్మ విద్యను అవగమ్య పొంది కూడా పునః మళ్ళీ మహీం భుంక్త్వా రాజుగా అభిషేకం పొంది రాజ్యానుభవాలన్నీ, రాజ్య సుఖాలన్నీ అనుభవించి, తర్వాత పుత్రులకి అంటే మళ్ళీ గృహస్థాశ్రమంలో ఉండి తన పుత్రుల్ని కూడా తను కని పెంచి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, ఒకవైపు రాజ్యంలోని ప్రజలు, ఒకవైపు తన ఇంట్లో తన సొంత పుత్రులు ప్రజలు, అందరిని చూసుకోవాల్సొచ్చింది గదా ఆయన. మొత్తం గృహస్థాశ్రమంలో పూర్తిగా దిగబడి ఉన్నాడు గదా! అటువంటి వాడి గురించి ఎందుకట్లా చేయవలసొచ్చిందని ప్రశ్న వేసావు గదా! చెప్తాను విను. ఇయర్హివావా ఏదైతే ఓ రాజా, సహ రాజపుత్రః రాకుమారుడు ప్రియవ్రతుడు, మన స్వయంభువ మనువు యొక్క కొడుకు, పరమ భాగవతుడాయన. నారదుడి నుంచి ఆయన చరణోపసేవయ గురువుగారి ఆచరణను అనుసరించి ఆయన చెప్తూ ఉన్న ఉపదేశాన్ని సేవించి గ్రహించి అంజస వెంటనే అవగత పరమార్థ సత్తత్వః, పరమార్థ తత్వం గురించి వెంటనే ఆయనకు అవగతి జ్ఞానం కలిగింది. గతి అంటే జ్ఞానం. వెంటనే కలిగింది ఆయనకి ఆత్మజ్ఞానం. పరమార్థం గురించి, పరమాత్మ తత్వం గురించి వెంటనే ఆత్మతత్వ జ్ఞానం కలిగింది ఆయనకి. కలగ్గానే ఆయన వెంటనే బ్రహ్మసత్రేణలోనే ఉన్నాడు. ఆయన బ్రహ్మసత్రం అంటే బ్రహ్మనిష్టలో ఉన్నాడు. ఆయన జ్ఞాననిష్టలో ఉన్నాడు పాపం. అయితే ఆ విధంగా ఆయన దీక్షిణ్యమాణః, దీక్ష తీసుకున్నాడాయన. నేను బ్రహ్మనిష్టలో ఉంటాను, జ్ఞాననిష్టలో ఉంటాను, నేను కర్మల్లోకి వెళ్ళను అని ఆయన దీక్ష తీసుకుంటూ ఉంటే, వాళ్ళ నాన్న అవనితల పరిపాలనాయ, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని ఉపమంత్రితః ఆయనకి ఉపదేశం చేశాడు. వాళ్ళ నాన్న స్వయంభువ మనువు. ఎందుకు అంటే స్వయంభువ మనువును, శతరూపను ప్రజాసర్గ కోసమే మన బ్రహ్మదేవుడు సృష్టించాడు. మనం ఆ మొత్తం అంతా చూసుకుంటూ వచ్చాము. బ్రహ్మదేవుడు ఎన్ని సార్లు ప్రయత్నం చేశాడు. ఎన్నో రకాలుగా ప్రజా సృష్టి చెయ్యాలి అని ఆయన ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ చేసి, చేసి, చేసి చాలా ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ ఫెయిల్ అయ్యి, చివరికి ఆయనకి ఒక ఐడియా వచ్చింది. నేను ఎప్పుడు చూసినా ఒకళ్ళనే తయారు చేస్తున్నాను. ఇద్దరుండాలి. ఇద్దరుంటే గదా! అక్కడి నుంచి మళ్ళీ మూడో వాళ్ళు తయారయ్యేది. 2 బాడీస్ ఉంటే మిగిలిన బాడీస్ ఒస్తాయి. నేనెంతసేపు ఒకటి తయారు చేస్తాను, కూర్చుంటాను. అందుకని ప్రజా సృష్టి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎళ్ళట్లేదు, ముందుకు వెళ్ళట్లేదని ఆయన అర్థం చేసుకొని, ఈసారి ఇద్దరిని జంటని మిథునము తయారు చేసాడాయన. స్వయంభువ మనువును, శతరూపను. కాబట్టి ప్రజా సృష్టి కోసమే ప్రజాపతిగా ఉన్నాడు మన స్వయంభువ మనువు. ఆయన తనకు పుట్టిన కొడుకును కూడా ఇదే విధంగా ప్రజా సృష్టి కోసము ప్రయత్నం చెయ్యమని ఆదేశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనవాడేమో ఆమ్నాత ప్రవర గుణ గణయిక అంత భాజనతయా, ఆమ్నాతము పాపం చదువుకున్నాడు బాగా మన ప్రియవ్రతుడు. నారదుడి దగ్గర నుంచి కూడా ఉపదేశాలు పొందాడు. అన్నీ చదువుకున్నాడు. శాస్త్రాలన్నీ చదువుకున్నాడు. ప్రవరమైన గుణాలు, శ్రేష్టమైన, ప్రకృష్టమైన, శ్రేష్టమైన గుణాలతో ఆ గణాలన్నింటికి ఆయన భాజనము పాత్రతతో ఉన్నాడు. ఆయనకెంత పాత్రత, ఎంత యోగ్యత ఉన్నది అంటే, ఆయన శాస్త్రాల్లో చదువుకున్నవి, గురువుల దగ్గర ఉపదేశం పొందినవి ఏవేవి ఉన్నాయో వాటన్నింటికి పాత్రత, యోగ్యత కలిగిన వాడు మనవాడు ప్రియవ్రతుడు. విన్న వాటన్నింటిని వదిలిపెట్టుకునేవాడు గాదు. అసలు ఆయన్ని అనుమానించడానికి వీల్లేదు. నారదుడికి సరిగ్గా చెప్పడం రాలేదా? ప్రియవ్రతుడికి అర్థం చేసుకోవడం రాలేదా? ఇవన్నీ ప్రశ్నలు లేవక్కడ. నారదుడు చెప్పాడు. ప్రియవ్రతుడు పట్టుకున్నాడు. ఆయనకంత యోగ్యత ఉన్నది. ఆయన భాజనము, భాజనం అంటే పాత్ర. భోజన భాజనాలు అని పిలుస్తారు. భోజన భాజనం అంటే భోజన పాత్ర అని అర్థం. ఆయన గుణాల భాజనము. గుణాలన్నింటికి యోగ్యత, పాత్రత కలిగి ఉన్నవాడు. మామూలువి గాదు ప్రవర గుణాలు. అవి కూడా ఏవో ఒకటి గాదు ఆమ్నాతము. శాస్త్రాల్లో చెప్పబడ్డ గురువులు ఉపదేశించిన గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అటువంటి వాణ్ణి వాళ్ళ నాన్న
అవనిదల పరిపాలన కోసం నియోగిస్తూ ఉన్నాడు. ఈయనెక్కడున్నాడు మన ప్రియవ్రతుడు పాపము? భగవతి వాసుదేవే ఏవ భగవంతుడైన వాసుదేవుడి పైనే మనసు పెట్టుకున్నాడు. ఎట్లా పెట్టుకున్నాడు? అవ్యవధానము. వ్యవధానము అంటే ఏమాత్రం సందు లేదు. ఖాళీ గ్యాప్ కొంచెం గూడా లేకుండా. వాసుదేవమే నేను అని అంతగా భక్తమై ఉన్నాడు. సక్తమై ఉన్నాడు. భజనమై ఉన్నాడు. విభజనం లేకుండా, విభక్తం గాకుండా, వేరుగా లేకుండా కంప్లీట్‌గా ఆత్మతో తగులుకుని ఉన్నాడాయన. ఏమాత్రం వ్యవధానం లేకుండా ఉన్నాడు. అటువంటి సమాధి, సమాధి యోగం అంటే ఆత్మయోగం. సమాధి అంటే సమాధీయతే అని ఏదైతే అందులోనే ఉంటుందో అనర్థం ఆత్మ అనర్థం సమాధి అంటే. ఆ ఆత్మయోగంతోటే ఉన్నాడాయన. ఆత్మతో యోగం అంటే యుంజనం తగులుకుని ఉండడం అని అర్థం. ఆత్మయోగం అంటే ఆత్మతో తగులుకుని ఉండడం. అంతగా అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉన్నాడాయన. అట్లా ఉన్న ఆయన్ని పట్టుకుని, "నువ్వు రాజ్యపాలన చెయ్యి" అని వాళ్ళ నాన్న చెప్పాడు. ఇప్పుడు సమావేశిత సకల కారక క్రియాకలాపః సకల మొత్తం ఏమాత్రం లేక అన్ని రకరకాల ముక్కలు చెక్కలైపోయి రకరకాల కర్మల్లో, కారకాల్లో, క్రియల్లో, కార్యాల్లో దూరడం గాదు. మొత్తం అన్ని క్రియాకలాపాలు, అన్ని వ్యవహారాలు, అన్ని కారకాలు మొత్తం సకలము మొత్తం అన్నీ అందులోనే సమావేశం జేశాడాయన. ఆత్మలోనే తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. మొత్తం కర్మలన్నీ. పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, లక్షించుచున్ ఇంక ధ్యాస, లీల, నిద్రలు ఏమైనా సరే. అస్నన్, జిగ్రన్, శృణ్వన్ ఏదైనా సరే అన్నీ అదే అనుకున్నాడాయన. సకల కారకాలు, క్రియాకలాపాలు అన్నీ గూడా అందులోనే సమావేశం జేశాడు. తీసుకెళ్ళి అక్కడ ఒక సమావేశం జేశాడాయన. ఆత్మలోనే. అట్లా ఉంది ఆయన మనస్థితి. బయట జూస్తే ఇట్లా ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడు ఆ మనస్థితికి, ఈ పరిస్థితికి సమన్వయం కుదరట్లేదు మన ప్రియవ్రతుడికి. పాపము నయ్యేవ అభ్యనందత్ ఆయన ఏమి సంతోషించట్లేదు. నువ్వు రాజువవ్వు అంటే ఎగిరి గంతులు వేసి వాళ్ళకు వీళ్ళకు ఫోన్‌లు చేసి చెప్పి వాట్సాప్‌లో పెట్టి ఫోటోలన్నీ ప్రెస్ మీట్‌లన్నీ పెట్టి ఇంటర్వ్యూలన్నీ ఇచ్చి అన్నీ చేయట్లేదాయన. అసలు ఏమి ఆనందించలేదు. ఆయనకి చాలా దుఃఖమొచ్చింది. యద్యపి తత్ అప్రత్యామ్నాతవ్యం వాళ్ళ నాన్న చెప్పిన మాటకి ఎదురు చెప్పడానికి లేదు మరి. ఈయన ప్రాబ్లమ్ ఏంటంటే, ఈయన ఆమ్నాత ప్రవర గుణగణైక అంత భాజనం ఈయన పాపం. వేదంలో చెప్పినవి మొత్తం శాస్త్రాల్లో చెప్పినవి, పెద్దలు చెప్పినవి మొత్తం అన్నీ ఆయన ఆలోచించుకుని ఉన్నాడు. ప్రవర గుణాలతో నిండి ఉన్నాడు. అందులో ఒక రూలేమి? పితృదేవో భవ, మాతృదేవో భవ వాటన్నిటితో పాటు. ఆయన పాపం తైత్తరీయ ఉపనిషత్తు కూడా చదువుకున్నాడు. ఇప్పుడు తండ్రేమో నువ్విట్లా చెయ్యి అని చెప్పాడు. దానికి ఎదురు చెప్పలేడు. ఆత్మను కాదనుకోలేడు. తండ్రి మాట కాదనలేడు. ఇప్పుడేం చెయ్యాలి? అధికరణే ఆ రాజ్యాధికారం పైన ఆయనకి మనస్సు లేదు. అది కావాలి అని ఆయన కోరుకోవట్లేదు. దాని గురించి ఆనందము లేదు. పైగా ఆయనకొక విషయం తెలుసు. ఆత్మనః అన్యస్మాత్ ఆత్మకు వేరుగా ఉంటుంది అసత్. ఈ రాజ్యమేమి, దాని పాలనేమి, ప్రజలేమి, ఈ భోగాలు అనుభవించడమేమి, అందుకు కర్మలు చేయడమేమి ఇదంతా అసత్. సత్తు ఒక్కటే ఆత్మ. ఇదంతా అసత్ అని ఆయనకు తెలుసు. ఎప్పుడైతే ఎవడైనా సరే ఈ అసత్‌ని ఏమాత్రం తగులుకున్నా సరే, ఆత్మకు అన్యంగా ఉన్న ఈ అసత్ గురించి ఆలోచన చేసినంత మాత్రాన ఆత్మ యొక్క పరాభవం, ఆత్మ ఇంక లొంగిపోతుంది, జారిపోతుంది, ఆత్మ నశించిపోతుంది అని అన్వీక్షమాణః చూస్తూనే ఉన్నాడు ఆయనకి తెలుసు. ఏమాత్రం ప్రాపంచికమైన విషయాల్లో కొంచెమైనా సరే ఇంట్రెస్ట్ చూపించానంటే, ఆత్మస్థితి నుంచి జారిపోతానని ఆయనకి తెలుసు. ఈ రాజ్యభారాలు, ఆ కర్తవ్యాలు, ఆ అనుభవాలు అన్నీ కూడా అసత్తని ఆయనకు తెలుసు. అందులోకి వెళ్ళానంటే నన్ను నేను పోగొట్టుకుంటానని తెలుసు. ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన చాలా దిగులు పడుతూ ఉన్నాడు. అధః భగవాన్ ఆదిదేవః ఏతస్య గుణ విసర్గస్య
పరిబృంహణ అనుధ్యాన వ్యవసిత సకల జగత్ అభిప్రాయః ఆత్మయోనిః అఖిల నిగమ నిజగణ పరివేష్టితః స్వభవనాత్ అవతత్తార. అథ ఇంకా ఇటువంటి మనస్థితితో ఆయన మథన పడుతూ ఉంటే మన ప్రియవ్రతుడు భగవాన్ ఆదిదేవః, భగవంతుడు ఆదిదేవుడు బ్రహ్మదేవుడు ఏతస్య గుణ విసర్గస్య, ఈ గుణాలతో తయారైన విసర్గము ప్రజా సృష్టులన్నీ ఏవి ఉన్నాయో జీవ సృష్టి, వాటిని పరిబృంహణము బాగా వృద్ధి చెయ్యాలనే ఈయనకి ఎంతసేపు అదే ఉంటుంది ఆలోచన. బ్రహ్మదేవుడికి ఎంతసేపు ప్రజా సృష్టితో ఈ మొత్తం జగత్తంతా నిండాలి, పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండాలి అని దాని గురించి అనుధ్యానము. అనుదినము దాన్నే అనుసరించి అదే ధ్యాస ఆయనకి. ఎంతసేపు ప్రజా సృష్టి గురించే ఉంటుంది ఆయనకి ధ్యాసంతా. దానితో వ్యవసిత సకల జగత్ అభిప్రాయః, జగత్ యొక్క అభిప్రాయం గురించి వ్యవసితం ఆయనకు ఒక నిశ్చయం ఉన్నది. ఆయన ప్రపంచం గురించి నిశ్చయించుకొని కూర్చున్నాడు. నేను ప్రజా సృష్టి చేస్తాను అని ఆయన సిస్టమ్ అది. దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నవాడు. ఆయనకు తెలుసు అన్నీ ఎవరి మనసుల్లో ఏముందో. కాబట్టి ఆయన ఆ ఆత్మయోని అంటే స్వయంభువుడు అఖిల నిగమ నిజగణ పరివేష్టితః, నిగమాలు శాస్త్రాలన్నీ వేదాలన్నీ తన నిజ గణము దేవతలు ఋషులు వాళ్ళందరూ ఆయన్ను పరివేష్టించి ఉండగా వాళ్ళందరితో కలిసి స్వభవనాత్ తన భవనం ఏదున్నదో బ్రహ్మలోకము సత్యలోకము అక్కడి నుంచి ఇప్పుడు ఆయన అవతతార కిందికి దిగాడు. తన మనవడిలో ఇటువంటి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉన్నది. ఒక మనిషికి ఇటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఒక మనిషికి ఇటువంటి కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉంటుంది. ఏ మనిషి అయితే ఆత్మజ్ఞానం గురించి సాధన చేస్తూ ఉంటాడో, ఏ మనిషి అయితే ఆత్మాలోచనతోటే కాలం గడపాలి, నేను బ్రహ్మనిష్టలోనే ఉండాలి, జ్ఞాననిష్టలో ఉండాలి, జ్ఞాన మార్గంలో ఉంటాను, బ్రహ్మచర్యం చేస్తాను అని ఈ రకంగా కోరుకుంటూ ఉన్న మనిషి ఎవడున్నాడో మానవుడు. ఆ మానవుడికి ఇదిగో ఈ విధంగా కర్మబంధాలు పాశాలన్నీ తగులుకుని వాణ్ణి వాడికి దూరం చేస్తూ ప్రపంచం వైపుకు లాగుతూ ఉంటే ఈ సంఘర్షణ ఒకటి ఉంటుంది వాడిలో. ఈ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది. ఏం చెయ్యాలి నేనిప్పుడు? నాకిష్టం లేదు. ప్రాపంచికమైన ఉద్యోగాలు చేయడమో, పిల్లల్ని కనడము, పెంచడము, పెళ్ళిళ్ళు చేసుకోవడమో, ఏదో పండగలు, పేరంటాళ్ళు, పెళ్ళిళ్ళు, ఏదో పార్టీలు, ఫంక్షన్స్, వెకేషన్స్, ఏవో జన్మదినాలు, ఏవో తద్దినాలు, వీటన్నింటి గురించి టైం వేస్ట్ అవుతున్నది. అవన్నీ అసత్, అవన్నీ అసత్, అవన్నీ అసత్. వాటిలోకి వెళ్ళాను అంటే నా మనసు వాటిని తగులుకున్నది అంటే నేను జారిపోతాను. నాకిష్టం లేదు అని ఈ ఘర్షణ ఎవరెవరికైతే ఉంటుందో, ఎవరెవరైతే ఇటువంటి మానవులో వాళ్లకు ఈ ఉపదేశం జరుగుతూ ఉన్నది. అందుకోసమే మన భగవంతుడు అవతరించాడు. దిగాడు ఇంక చెప్పడం కోసం. దీన్ని ఈ కాన్ఫ్లిక్ట్‌ని రిజాల్వ్ చేయడానికి. వాడికి కావలసిన ఉపదేశం చేయడం కోసము బుద్ధి బయలుదేరుతూ ఉన్నది. సహ తత్ర తత్ర గగనతల ఉడుపతిః ఇవ విమానావళిభిః అనుపథం అమర పరివృడైః అభిపూజ్యమానః పథి పథి చ వరోధసః సిద్ధ గంధర్వ సాధ్య చారణ మునిగణైః ఉపగీయమానః గంధమాదన ద్రోణీం అవభాసయన్ ఉపససర్ప. సహా మన బ్రహ్మదేవుడు తత్ర తత్ర అక్కడక్కడ ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు కదా! బ్రహ్మలోకం నుంచి దిగుతూ ఉంటే దారిలో చాలా లోకాలుంటాయి. చాలా ప్రాంతాలన్నీ దాటుకుంటూ డైమెన్షన్స్ అన్నీ దాటుకుంటూ రావాలి. వస్తూ ఉంటే గగనతలంలో, ఆకాశ మార్గంలో ఆయన ఉడుపతిః ఇవ, ఉడు అంటే నక్షత్రాలు, ప అంటే పతి. నక్షత్రాలకు పతి మన చంద్రుడు. ఉడుపతి అంటే చంద్రుడు అని అర్థం. మన లలితా సహస్రంలో గూడా తపనోడుప మండల అని ఉంటుంది. తపనుడు అంటే తప్పించేవాడు మన సూర్యుడు.
ఉడుపడు అంటే చంద్రుడు. తపన ఉడుప మండల సూర్యమండలము, చంద్రమండలము చెవులకి కుండలాలుగా ఉన్నాయి అని, కర్ణాభరణాలుగా ఉన్నాయి అని ఒక నామం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఉడుప అంటే చంద్రుడు. ఉడుప లేదా ఉడుపతి. ఇక్కడ ఈ ఉడుపతిలాగా, మన ఉడుపడిలాగా, చంద్రుడిలాగా ఆయన దిగుతూ ఉంటే విమాన ఆవలిభిః విమానాలన్నీ, ఆకాశంలోని విమానాలన్నీ గూడా వరుసలు వరుసలుగా అనుపథం, ఆ మార్గమంతా గూడా అమర పరివృఢైః అమరుల్లోనే పరివృద్ధులు, ఇంక బాగా వృద్ధి చెందిన వాళ్ళు. దేవతలందరూ బాగా వృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ విమానాల్లో ఆ మార్గమంతా బ్రహ్మదేవుడికి స్వాగతాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళందరి చేత ఆయన అభిపూజ్యమానః పూజింపబడుతూ ఉన్నాడు. పది పది ఆయన ఎక్కడెక్కడికి వెళ్తుంటే ఆయా మార్గాల్లో వరూధసః గుంపులు గుంపులుగా సైన్యాల్లాగానే సిద్ధులు, గంధర్వులు, స్వార్జులు, చారణులు, మునులు ఈ గణాలందరూ కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటే ఆయన ఉపగీయమానుడవుతూ గంధమాదన ద్రోణి, గంధమాదన పర్వతమని ఉన్నది. దాని ద్రోణి అంటే ఆ సానువుల్లో ఆ పర్వత సానువులను కూడా ఆయన అవభాసయన్ ప్రకాశింపచేస్తూ ఉపససర్ప వీళ్ళ దగ్గరికొచ్చాడు. ఇక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉన్నది? మన నారదుడు ప్రియవ్రతుడికి ఉపదేశాన్ని పూర్తి చేశాడు. మనవాడేమో సరే మొత్తం అర్థమైందండి గురుగారు. నేనిప్పుడింక జ్ఞాన నిష్టలో ఉంటాను, బ్రహ్మనిష్టలో ఉంటాను అన్నాడు. సన్యాసం దీక్ష తీసుకోబోతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. నువ్వు రాజ్యపాలన చేసిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో. ముందైతే రాజ్యపాలన చెయ్యి. 25 వయసులో ఉన్నావు. పెళ్లి చేసుకో. ప్రజాపాలన చెయ్యి. తర్వాత ప్రజోత్పత్తి చేస్తూ ఉండు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నారదుల వారు చెప్పినట్టు జ్ఞాననిష్ట, వాళ్ళ నాన్న చెప్పినట్టు కర్మనిష్ట, క్షాత్రమా, బ్రాహ్మమా అని ఆయన ఈ విధంగా మదన పడుతూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆ ప్రాంతానికి, అక్కడికి మన బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు అందరితో పాటు. తత్రః వై ఏనం దేవర్షిః హంసయానేన పితరం భగవంతం హిరణ్యగర్భం ఉపలభమానః సహసా ఏవ ఉద్ధాయ అర్హణేన సహ పితా పుత్రాభ్యాం అవహిత అంజలిః ఉపతస్థే. తత్ర ఇంకక్కడ మన దేవర్షికి నారదుల వారు ఏనం ఈయన ఎట్లా వచ్చాడు మన బ్రహ్మదేవుడు? హంసయానేన, హంస వాహనం పైన దిగుతూ ఉన్నాడు. ఆ విధంగా వస్తూ ఉన్న, అవతరిస్తున్న పితరం తండ్రిని, ఆ భగవంతుణ్ణి, హిరణ్య గర్భుణ్ణి ఉపలభమానః ఆయన వస్తూ ఉన్నాడు అని చూసి మన నారదుడు సహసా ఏవ ఉత్థాయ వెంటనే లేచి నిలబడ్డాడు. అర్హణైన సహా పూజార్హాలు, పూజా ద్రవ్యాలతో సహా ఎదురు వచ్చాడు, స్వాగతం పలికాడు. ఎట్లా? పితా పుత్రాభ్యాం, తండ్రి మన స్వయంభువ మనువు, పుత్రుడు మన ప్రియవ్రతుడు. ఇప్పుడు మన నారదుల వారు ఒక స్వయంభువుడు, మన మనువు ఒక స్వయంభువుడు. ఇద్దరు స్వయంభువులు. మన స్వయంభువుడు బ్రహ్మదేవుడి పుత్రులు వాళ్ళిద్దరు. కాక మన స్వయంభువ మనువు పుత్రుడు మన ప్రియవ్రతుడు. వీళ్ళు ముగ్గురు, వాళ్ళిద్దరితో పాటు స్వయంభువ మనువు, ప్రియవ్రతుడితో పాటు మన స్వయంభువ ముని ఎదురు వెళ్ళాడు. పూజా ద్రవ్యాలతో తండ్రికి స్వాగతం చెప్పాడు. అవహిత అంజలికి చేతులు కట్టుకుని ఉపతస్థే నిలబడ్డాడు. భగవానపి భారత తత్ ఉపనీత అర్హణః సూక్తవాకేన అతితరాం ఉదిత గుణగణ అవతార సుజయః ప్రియవ్రతమాది పురుషః తం సదయహాస అవలోకః ఇతిహ ఉవాచ. ఓ భారత అని మన పరీక్షిత్ని పిలుస్తూ ఉన్నారు మన శుకుల వారు. భారత పరీక్షిత్, మన భగవానపి, మన భగవంతుడు బ్రహ్మదేవుడు కూడా
తత్ ఉపనీత అర్హణః ఆయన కోసము అర్హణాలు, కానుకలు, అతిథి మర్యాదలు చేయడం కోసం పళ్ళు, పాలు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి మంచినీళ్ళు ఇటువంటివన్నీ తీసుకొనొస్తారు గదా! వాటన్నింటిని తీసుకొనొచ్చి ఆయనకి పూజ చేస్తే అవన్నీ పుచ్చుకున్నాడు. సూక్తవాకేన చక్కటి మాటలతో వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడిని. ఎట్లా అంటే అతితరాం ఉదిత గుణగణ అవతార సుజయః. మన బ్రహ్మదేవుడి యొక్క గుణాలు, ఆ గణాలు, ఆయన అవతారాలు, ఆయన ఏమేమి సాధించాడు ఇవన్నీ వాళ్ళు ఆయనకి చెప్తూ ఉన్నారు, స్తుతి చేస్తూ ఉన్నారు. అవన్నీ ఆయన చక్కగా వింటూ ఉన్నాడు. ఇంకా ప్రియవ్రతం మన ప్రియవ్రతుడితో మన ఆది పురుషః మన ఆది పురుషుడు మన బ్రహ్మదేవుడు మన ప్రియవ్రతుడితో సదయహాస అవలోకః దయతో కూడిన చిరునవ్వులతో ఉన్న చూపులతో ఆయన్ని చూస్తూ ప్రియవ్రతుణ్ణి ఈ విధంగా ఉవాచః ఈ విధంగా ఆయనతో మాట్లాడుతున్నాడు. "నీకు కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందా? నీకింత కన్‌ఫ్యూజన్, డైలమా వచ్చిందా నీకు? ఘర్షణ కలుగుతున్నదా? ఎటువైపు వెళ్ళాలి అని? నీకేమో ఆత్మ వైపుకు వెళ్ళాలని కోరిక ఉన్నది. అనాత్మ ప్రపంచం పిలుస్తున్నది. ఇప్పుడు దీనిపైన నువ్వు ద్వేషం పెంచుకున్నావు. అది కావాలని కోరుకుంటున్నావు. కానీ ఏది కావాలని కోరుకుంటున్నావో దానికి దూరమై, నీకిష్టం లేని దానికి చేరవలసి వస్తున్నదా? దాని గురించి ఆలోచిస్తున్నావా? సరే నీకు ఉపదేశం చేస్తాను" అని ఆయన నవ్వుతూ, దయతో చూస్తూ ఈ విధంగా ఉపదేశం మొదలుపెడుతూ ఉన్నారు. నేనివాల్టికి ఇక్కడికి ఆపుతాను. మనమందరము గూడా ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉన్న మనమందరము ఇదే పరిస్థితిలో ఉన్నాము. మనకందరికీ ఇదే స్థితి. ప్రపంచం పిలుస్తూ ఉన్నది. పరాత్మ కావాలనిపిస్తున్నది. అది ఇది ఒకేసారి చేయడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అయినా గూడా జారిపోతామేమో అని భయం అనిపిస్తూ ఉన్నది. ఏం చెయ్యాలి? అన్న ప్రశ్నతోటే సతమతమవుతూ ఉన్నాం గదా! మన కోసమే మన వ్యాసుల వారు గురువుగారు ఇంత దయతో ఈ ఉపదేశాన్ని ఇక్కడ పెట్టారు. ఎందుకు అంటే ఇక్కడికొచ్చేసరికి వస్తుంది ఈ బాధ మనకు. మనం 4 స్కందం వరకు గూడా ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ చదువుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడింక కర్దముడిని చూసి, దేవహూతిని చూసి, ధ్రువుడిని చూసి, పృథువుని చూసి వీళ్ళందరిని చూసేసరికి మనకు కూడా ఆశ పెరుగుతుంది గదా! మనకు గూడా అటువంటి ఆత్మస్థితి కావాలి అని సాధన ఉధృతం చేస్తూ ఉంటే, అంతకన్నా భయంకరంగా ప్రపంచం అటు లాగుతూ ఉంటే, ఇప్పుడు మనకిటువంటి కష్టమొస్తుందని ఆయన ఊహించి ఉంటారు. అందుకని ఆయన ఇక్కడ బెట్టారు. మన కోసం ఒక ఉపదేశాన్ని. మన కోసమే ఈ కాన్‌ఫ్లిక్ట్‌లో నుంచి బయటపడడం కోసం. అందుకని దీన్ని శ్రద్ధగా ముందు మన పరిస్థితిని జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకుంటూ వెళ్దాము. వచ్చే వారం వచ్చి కూర్చుని ఉపదేశం ఏంటో తెలుసుకుంటూ ఉందాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.